మనంబున ధర్మేంద్రుడు చిన్నొచ్చినను దేవా సరినాదాగుడు చక్రవర్తులు మగీ చక్రంతో పాలించి సర్వనిజుడు సరినారు షోడశ మహారాజు మహేంద్ర భునై కాంతారాంతర నివాసులకు యోగీంద్రుల కన్నా మహావిరాగి వలె కనపట్టుచున్నాడవే అంత రాజ్యభోగ పరాన్ముఖుండవే అయినచో రాజసూయాది మహత్వరములను చేసి రాజసంఘముల వధ్యపరేలా రాజ్యమును గైకొననేలా. ఆ మాటలకేమి కానీ నేను ఒక అంశము చెప్పేదను వినము. ధర్మ వ్యతిరేక్తము కాకుండా వినేదా? ధర్మం అనగా నెట్టిది శాస్త్ర దూష్యము లోక విరుద్ధము కానిది ధర్మము. లోకాచారములకు ధర్మములకు సంబంధం లేదే. అట్లనే నా మనసులకు ఇష్టమనచు వినేదా? ఏ నీకు ఇష్టము కానిది ధర్మము కాదా ఏమి? అవునా కాదా? ఇవి తర్కమేలా? మీరు చెప్పదచ్చడానికి చెప్పము. అర్జున, నీవును నేను ప్రాణమిత్రులము బంధువులము కదా. ఆ మాట అబద్ధమేమన్నది దేవా? ఇది మిక్కిలి భావమరుదులము కదా. అవును కదా. అట్టియడా నాకు అపకారం వచ్చిన దురాచారుడు నీకు అపకారం చేసినట్లు కదా. అఖిల లోకములలో నాకు పరాభవ సంఘటన ఎడల అది నీకు సంప్రాప్తమైనట్లు కాదా? సమస్త విషయములందు నేనేమో నీ కార్యములు నావిగా భావించుతుండా నీ విట్టు చేయవచ్చునా? అర్జున, నేను వధించుతున్న వారికి నీవు శరణ సంగవచ్చునా? మన ఉభయలము ఆ దురాత్మని దండహస్తని పాలికంపవలను రమ్ము పోదము. నీవు ఆనందించినదంతయు నిజమే కానీ అధర్మం వల్ల నేను భయపడుతున్నాడు దేవా. అధర్మం అని భయపడుచుంటివా? నీ కట్టి భయం వలదు పార్థ. నేను నీకు వజోజేష్ఠుడను. గురుజనములు ఆనందించినప్పుడు కొండికవాడు ధర్మమని అధర్మమని విచారింపక ఏ పని అయినా చేయంతగు. తొల్లి భార్గవరాముడు పితృడు యోగమున తల్లి తన గండ కొట్టడం ద్రవనేసే దీర్ఘతముని తనయులు మాతృశాస్త్రమున తండ్రిని జలమున పారంతరాసిని కావున ధర్మ సూక్ష్మము నరసి వర్తింపు. దేవ అధర్మ నిరతులు ఉదాహరణగా కొననేలా అని నా మాటను దప్పుటను చిదంబని గదా దశరథేశుడు కాల ధర్మములుదే నిత్య సుందరవచు నియుతుడముటను గదా మన హరిశ్చంద్రుడు మాల గొలిచే ఆడి తప్పుడు దోషమని గదా
కోల్పోయి అంత దూరము పోనేలా తనదు పలుకులు నిలుభంగా తలసిగానే అఖిల సర్వలను బాసి ఎడవలను దేవా అఖిల సర్వలను బాసి ఎడవలను తగని ఇడుములు గుడుచు మా ధర్మరాజు తగని ఇడుములు గుడుచు మా ధర్మరాజు. నేనెంత చెప్పినాను నీవు మూర్ఖత విడవకున్నావు. మన పూర్వ వృత్తాంతం పెరిగించదను ఎంచుక వినుము. బదరికా వనమునందు అత్యంత నిష్ఠాగరిష్ఠులై నరనారాయణుడు ఇరువురు తపపరతంత్రులై ఉందురు. అందు నరాంశమున నీవును నారాయణాంశమున నేనును సకల సర్వసహ భారమదనార్థంబు పాండవ యాదవ వంశములందు క్రమముగా ఉదయించితిమి. నా వాక్యముల యథార్థమున రింగగోరిత వేరి అదిగో అటు వీక్షింపు.
మాధవ క్షత్రియాన్మయ సంజాతులనే గాంధీబొమ్మ హస్తమ్మను ధరించి యుద్ధ సన్నద్ధనుంట ఇంకా వేరే అడుగునేలా దేహ త్యాగములు కీకున్నట్లే ఫల్గుణ నేనంత కోట్యవతారధారినై రక్షోరథ మగ్గములు వధించితిని విధి విద్యలు కొని కడుబడిగా జాతిపడిన దుడుకు సోముకుని కడతేర్చి వేదములు వేదకు సంగిన మీనమూర్తి క్షీరసాగర మధుర కాలమున మందరోర్వి ధరమెత్తి సురాసురుల సంరక్షించిన కూర్మరూపుడు ఇంకను అనేక అవతారములు ఎత్తితిని నీకొక తార్కాణము కూడా చూపెదను అట్టి మహామీన అవతారము ప్రళయ కాలమందు నిగమములను నిజ తమస్సాతలంబుల నిలిపే అదే ఆ రత్నాకర మధ్యమున ఆది మీనమూర్తిని చూడుము పార్థ శ్రీమన్నారాయణ ప్రథమావతార దర్శనం కలిగింది ధన్యాత్ముడు దేవ ధన్యాత్ముడు అర్జున ఎప్పటికైనా మదీయ ప్రతాప జ్ఞానము కలిగినదా సంపూర్ణముగా కలిగింది దేవ గైని తోడుకొని రమ్ము అది మాత్రం అసంభవం మధుసూదన మీ అవతార సందర్శనానంతరమున నాకు మరింత సమరోత్సాహం అధికమవుతున్నది ఇతన్నా నీవు సమస్త భూతాంతర బహిస్సంగతులము అనంత కోటి బ్రహ్మాండ మండితో ధరణము ఇక్కడ చరాచర భరణము పరాత్మరణము అట్టి వారిని నేనెంత చెప్పినాను ఇతడు మనోవికారము చెందకున్నాడే ఇక ఇతని ఎడ ఇంచుక కాఠిన్యము వహించి చూసిన అర్జున దేవా ఎన్ని విధములా చెప్పవలయునో అన్ని విధములా చెప్పి సూచితిని కానీ నీ మనము మాత్రము వివేకమునందదు అసలు నీ మనో నిశ్చయం ఎద్దుయో చెప్పుము మాధవ గయుడు నిరపరాధుడు నమచ్చడు గయుడు నిరపరాధుడా అట్లని లోపము నాయదియా ఇంత దురాచరణ అని మున్నెరుగక బలరామాది ఎదుపొంగములతో కలగించి నా చెల్లెలియకు సుభద్రను నీకిచ్చి వివాహము చేసిదినే మూర్ఖుడా గొప్ప పని చేసింది భయ్యా నీ చెల్లెలు నాకేలా సంగతి మరొక మహారాజు కుమార్ కనిపింపలేకపోయితేవా ఇంత మాత్రము గొల్లకని దొరకకపోయినట్లా నేను ఇట్లా బ్రహ్మచారి ఇవరే బ్రహ్మచారి చిన్ననాట నుండి నేను చేయు